99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇక్కడ కొన్ని విషయాలని మనం క్రోడీకరించి చూస్తే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో అంటే మన నరేంద్ర మోడీ గారి పర్యటన అనంతరం వచ్చిన పరిణామాలను కనుక ప్రజల్లో ముఖ్యంగా కొన్ని రాజకీయ వర్గాల్లోనే ఒక విషయం చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఎక్కడైతే హోర్డింగ్స్ పెట్టబడ్డాయో, ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా, అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏమో గౌరవ ముఖ్యమంత్రిగా, అలాగే నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానిగా. సో ఈ ముగ్గురు యొక్క ఫొటోస్ ఎప్పుడైతే జస్టిఫై అవుతున్న దగ్గర పక్కన లోకేష్ గారి ఫోటో ఎప్పుడైతే పెట్టబడిందో అక్కడి నుంచి రాజకీయ వర్గాల్లో చర్చ వచ్చింది. ఎందుకంటే ఈ రోజున్న కంటెస్ట్లో గతంలో మీరు 5 ఉప ముఖ్యమంత్రులు ఉండేవండి. గతంలో చంద్రబాబు గారు, ఎన్నో చంద్రరాజప్ప గారు, ఇంకో అవకాశాలు ఇచ్చింది. కానీ ఇక్కడ ద మూమెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ ఒక జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అండ్ తెలుగుదేశం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇవాళ ఎలక్షన్ 124 స్థానాలు కాంకర్ చేయడంలో వైటల్ రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం అన్నది కోణంలోనే చాలా మంది చూస్తారు. భౌగోళిశానంలో చెప్పినట్టు అది ఒక అలంకారమైన పేరు యాడ్ చేసినట్టే ఉప ముఖ్యమంత్రి అని చెప్పినంత మాత్రాన, బట్ టుడే ద ఇన్వాల్వ్మెంట్ అండ్ ద కమిట్మెంట్ వాట్ ఈజ్ షోయింగ్ వర్సెస్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజకీయ వేదికని అతను అందిపుచ్చుకుంటున్నాడు. మీరు ఇందాక ఇంట్రడక్షన్లో మంచి మాట చెప్పారు. అనుభవ రాహిత్యాన్ని అనుభవం గడించడానికి రంగరించి ముందుకెళ్తున్నాడు అతను. ఇప్పుడు డౌన్ ద లైన్ పొలిటికల్ అగోనీలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పార్టీకి వాళ్ళ ఇండివిజువల్ సస్టైనిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ 10 years టెన్యూర్లో పవన్ కళ్యాణ్ గారు నేర్చుకున్న గుణపాఠాల రాజకీయాల్లో ఆయన ఎన్నో విధమైన హ్యూమిలియేషన్స్లోంచి ఒక ఫీనిక్స్ బోర్డులో పైకి లేచి వచ్చి సక్సెస్ చూశాడు. ఈ సక్సెస్ నిరేషన్ ఎట్లా ఉందంటే తన ఒక్క సామర్థ్యంతో జరగని పని అన్నది మాత్రం ఫస్ట్ రియలైజేషన్ అతనికి. అండ్ అక్కడి నుంచి అతను తెలుగుదేశంతో అలైన్ అవ్వడం అండ్ ముఖ్యంగా బీజేపీని సంధానపరిచి సమన్వయపరిచి, ఎందుకంటే తెలుగుదేశాన్ని అసలు వాళ్ళు కనీసం కన్సిడరేషన్ ఇవ్వరు. కానీ ద రోల్ వాట్ హీ హెస్ ప్లేడ్, హీ హెస్ మేడ్ ఎ బిగ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద ఇటు నుంచి మోడీ గారు నడుచుకుని వెళ్ళడానికి, అలాగే చంద్రబాబు గారు ఇటు నుంచి అటు నడుచుకెళ్ళడానికి ఒక మంచి వేదికను క్రియేట్ చేయగలిగాడు ఆయన. ఆ వేదిక యొక్క ఫలితం ఎలా వచ్చిందంటే, ఎస్ ఇవాళ మీరు అన్నట్టు సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఈవెన్ బీజేపీ అసలు ఉనికే లేని బీజేపీ అనే చెప్తాను. ఎందుకంటే 0.8% కన్ఫైన్ అయిన వాళ్ళు, వాళ్ళకి చేయూత పథకంలో తెలుగుదేశం ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ పొత్తులో కర్ణాటకని గెలుస్తారు. లేదంటే వాళ్ళు అసలు ప్రసక్తే లేదు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడు కూడా. అందులో అంత తీసిమార్కాల లీడర్లు కూడా వాళ్ళ దగ్గర ఎవరు లేరు, సగం పారాచూట్ బ్యాచ్లే. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా వాళ్ళ ఉనికిని కల్పించడానికి మేజర్ రోల్ ప్లే చేసింది పవన్ కళ్యాణ్. ఆయన కనుక ఆ రోజు ఆ పూనుకోకపోతే ఇవాళ బీజేపీ లేదంటే తెలుగుదేశం అన్న దగ్గర, ఈవెన్ నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్లాన్ ఏ ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని బాగా రెచ్చగొట్టి, ఒకసారి మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆయన ఎప్పుడైతే ఇండివిజువల్ గా కన్ఫైన్ చేసి నిలబెడదాం అన్న దగ్గర ఆయన పని చాలా సులువు అవుతుంది అనుకున్న దగ్గర ఎప్పుడైతే ఆయన స్టిక్ టు హిస్ గన్స్, ఆయన చాలా ఫెలర్స్ ఇచ్చాడు. నేను కుమారస్వామి గారు లాగా ఐ నీడ్ టు బి అ కింగ్ మేకర్ అంటే మనం అందరం ఆలోచించుకునేది ఏంటంటే ఏదో స్థానాలు గెలిచి కుమారస్వామి గారు చూడండి ఈ తక్కువ స్థానాలతో కూడా ముఖ్యమంత్రి అయిపోయిన కోణంలోనే ఆయన యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకుంటూ వచ్చాం. బట్ he has created a beautiful platform to lay his permanent bridge in politics. సాధారణంగా మీరు చాలా మంది కంపేర్ చేస్తుంటారు చిరంజీవి గారు రాజకీయ చతురతకిను, అలాగే నేను మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, మీకు గమనించట్లేదు, పార్టీలో వేరు పార్టీలో ఉన్న వాళ్ళందరూ రాజకీయంగా ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ చిరంజీవి గారితో అలైన్ అయ్యారు. కానీ ఇక్కడ ఎంటైర్ సామాజిక వర్గం ర్యాలీ అయింది పవన్ కళ్యాణ్ గారితో. సో ఎప్పుడైతే సామాజిక వర్గం ర్యాలీ అయినప్పుడు దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇఫ్ పవన్ కళ్యాణ్ గారు కనుక ఎమర్జీ కాకపోతే వచ్చే కష్టాలు, వాళ్ళు దగ్గర 18 to 21% ఉన్న ఓటు బ్యాంకు కన్ఫైన్ అయిపోయింది. కన్ఫైన్ అయినప్పుడు ఏంటి, ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇవాళ తెలుగుదేశంతో ఎలా అయినా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వీ విల్ పాసిఫై ద సిచ్యువేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్న స్లోగన్ ఎప్పుడైతే వచ్చిందో, మీరు అన్నట్టు అవతల పార్టీ వాళ్ళకి తెలియకుండానే జవసత్వాలన్నీ అలా శక్తిహీనమైపోయాయి. ప్రధానికి మీరు 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఎక్కువ కాపు సామాజిక వర్గానికి పెద్ద పెట్టేశారు, ఇవన్నీ మనం మాట్లాడడానికి చాలా బాగున్నాయి. కానీ ఎలా అయిందంటే ఆ నాయకులు మాత్రం మిగిలి ఇంట్లో ఉన్న 3 ఓట్లు ఇటుపక్క ట్రావెల్ అవ్వడానికి వేదిక క్రియేట్ అయిపోయింది. సో ఆ సర్కమ్స్టాన్సెస్ ని అధిగమించడానికి ఎక్కడైనా దగ్గరే ఒక పాచికి వేసుకుని ముందుకెళ్దాం, లేకపోతే ఒక పావు కింద కదుపుదాం అన్న దగ్గర ద మేజర్ రోల్ అండ్ వైటల్ రోల్ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు సస్టైన్ అయ్యారు. దీనికి ప్లాన్ బి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ దగ్గర లేదో, సే ఫర్ ఇన్స్టెంట్ వీళ్ళు ముగ్గురు అలైన్ అయిపోతే మన దగ్గర ఏంటన్నది వాళ్ళ దగ్గర లేదు. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే ఇవాళ మీరు ఈ రాజకీయంలో అండర్ కరెంట్ అన్నది ఎప్పుడు మనం చాలా వాల్యుబుల్ మూవ్స్ అవి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, నరేంద్ర మోడీ గారు 2,08,80,00,00,000 80 కోట్ల పైచిలక అనౌన్స్మెంట్స్, ఓపెనింగ్లు ఇవన్నీ దగ్గర
ఈ 11,000 కోట్లకు యాడ్ చేసి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ మీరు ఒకటి గమనించారు లేదో, ఎప్పుడైతే కుమారస్వామి గారు కర్ణాటకలో ఒక ఇదే స్టీల్ ప్లాంట్కి, ఆయన పేరు ఏదో ఉందండి, మంచి ఆయన చాలా టాల్ లీడర్ ఇన్ కర్ణాటక, ఆయన పేరు మీద ఉంటుంది స్టీల్ ఫ్యాక్టరీ, దానికోసం ఏమీ కాకుండా 15,000 కోట్లు అనౌన్స్ చేసుకున్న తర్వాత ఈ బడబాగ్ని కంపారిటివ్ పాలిటిక్స్లో ఐస్ బ్రేకింగ్ కింద దాన్ని తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు మీరు మాట చెప్తే అసెంబ్లీ తీర్మానం కూడా పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎట్లా ఉందంటే, ఎస్ ఈ స్టీల్ ప్లాంట్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దీన్ని ప్రైవేటీకరణకి మేము ఒప్పుకోము, దీనికి ఇవాళ మీరు ఇటు తిప్పి అటు తిప్పి క్యాప్టివ్ మైన్స్ అన్న దగ్గర కన్నా ముందు బతికి పట్టకట్టడానికి ఏ మార్గం ఉందో టక్కని ఇవాళ చూడండి, శాలరీస్ ఇష్యూ అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు ఆ కంపెనీ సెకండ్ ఫర్నెస్ థర్డ్ ఫర్నెస్ రేపు ఆగస్టు సెప్టెంబర్లో ఓపెన్ చేయడానికి, వీటికి ఏం చేస్తారంటే ఫస్ట్ మనకున్న బేసిక్ ఎమ్యూనిటీస్తో దీన్ని సస్టైన్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఏం చేయాలన్న దాని మీద బ్రహ్మాండంగా స్ట్రాటజీస్ వాడుతున్నారు అవతల పవన్ కళ్యాణ్ గారు కానీ నెక్స్ట్ చంద్రబాబు గారు కానీ. ఇక్కడ నిజంగా రోల్ ప్లే చేయవలసిన బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళని పక్కకి నెట్టుకుంటూ ఈవెన్ బీజేపీ నెట్వర్క్ కూడా వాళ్ళు చేతమని ఇస్తున్నాడు, నేను లేకపోతే మీకు దిక్కు లేదని ఓ పక్కన పవన్ కళ్యాణ్. సో ఈయనకి ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు చిరంజీవి గారు అన్న విషయాన్ని యాడ్ చేస్తే అది చెప్పాలంటే అది ఒక ఎక్స్పైరీ ప్రోడక్ట్. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రెండోది ఇక్కడ ఆప్షన్ ఎట్లా ఎక్స్ప్లోర్ అవుతుందంటే, సే ఫర్ ఇన్స్టెంట్ వరస్ట్ సర్కమ్స్టాన్సెస్లో మీరు అన్నట్టు ఆయన్ని ఈ సదరన్ స్టేట్స్లో కనుక ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద వాడుకుంటే అన్న దగ్గర ఖచ్చితంగా ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పొలిటిక్స్లో విత్ రెస్పెక్టెడ్ పవర్తో, ఇప్పుడు మీరు స్టేట్లో మీరు గమనించారు లేదో, పార్టీని మెర్జ్ చేసిన తర్వాత చిరంజీవి గారికి నేషనల్ క్యాబినెట్లో అవకాశం వచ్చింది పర్యాటక శాఖ. కానీ ఇక్కడ స్టేట్లో రోల్ ప్లే చేయడానికి ఆయన రాజకీయ ప్రస్థానం ఈవెన్ స్టేట్ టెరిటరీలో కన్ఫైన్ అవ్వడానికి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వెసులుబాటు లేదు. బట్ ఈయన ఈ రోజు ఇంత లెగసీ ఉంది కూడా ఈస్ కన్ఫైన్ టు ది స్టేట్ పాలిటిక్స్. స్టేట్ పాలిటిక్స్ లో మీకు ఎలా ఉంది, మన మహారాష్ట్ర ఎలక్షన్స్ క్యాంపెయిన్కి వెళ్ళొచ్చాడు. ఎన్డీఏ అన్న పదానికి పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే చూడండి భగవంతుడు వెనకాతలాగా వారా వస్తుంది, అలా ఎన్డీఏ వజ్రకవచం ఇస్తుంది. కానీ ఇడిగి పడితిప్పి సదరన్ స్టేట్స్ లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉంటేనే ముందుకెళ్లే పరిస్థితి వాళ్ళకుంది. బికాస్ ఇక్కడ తెలంగాణలో ఆయన త్యాగానికి మనం ఆ రోజు ఏమనుకున్నాం అంటే, టికెట్లు ఇచ్చినా సరే ఈయన గెలిపించలేదు, ఇవన్నీ మీరు చూడండి నెరేషన్స్, మనం ఇంకోటి నల్లటోడు కూడా మాట్లాడాడు. కానీ అది ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు అది ఎలా ఆడింది చూడండి. అసలు ఊహ కూడా ఎవరికి దగ్గర దాపుల్లో లేకుండా అది ర్యాలీ ఏది ఓటు బ్యాంక్ కింద ఏది ఇక్కడ సింపతి ఎలా. ఆ ప్రసాద్ గారు నాకు తెలిసి ఆయన పెద్ద అయినా మనకి ఇక్కడ ఈ సామాజిక వర్గం మనకి ఓటు బ్యాంక్ కి కోకటిపల్లిలో సహకరించకపోయినా అన్నదాన్ని కూడా ఇన్నోటెడ్ కామాలో చూపించకుండా జస్ట్ మనం దీని నుంచి వర్కౌట్ చేయాలన్న దగ్గర సక్సెస్ సాధించుకోగలిగారు. అండ్ విత్ దట్ స్టేట్ ఎలక్షన్స్ లో మీకు తెలియకుండానే ఒక అండర్డాగ్ రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్ ప్రూవ్డ్ హిస్ ఎబిలిటీ విత్ సక్సెస్. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి, వర్మ గారు. శేఖర్ రెడ్డి గారు, ఏంటి 2029 ఇంకా చాలా సమయం ఉన్నది, ఇప్పటి నుంచే మనమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించడం, 3 దఫాలుగా పర్యటనలకి రూట్ మ్యాప్ వేశారట, మరొకవైపు చిరంజీవి గారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యం, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఎన్డీఏలో తనదైన మార్కు వేసుకుని ముందుకు దూసుకుపోతున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా సౌత్లో కూడా వీళ్ళ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నదని వస్తున్న ఈ నేపథ్యంలో 10-15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం, కుటుంబంతో ట్రావెల్ చేస్తామని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గానే బహిరంగంగానే మాట్లాడారు, ఇది ఇప్పుడుతో అయిపోయేది కాదని. వాళ్ళు కలిసి ఉండగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సింహం సింగిల్ అనే నినాదంతో 2029 వర్కౌట్ అయ్యడం అన్నది సాధ్యమా సార్? ఇంతకీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారా లేదా సార్? నాకు తెలియట్లేదు. పెద్దలు అయినటువంటి మన కేఎస్ ప్రసాద్ అని కానీ లేకపోతే కిరణ్ కానీ లేకపోతే మా కీర్తనమ్మ చెప్తే తెలుసుకుంటాను సార్. కేసీఆర్ గారు చెప్తే ఇంకా బాగుంటుంది. చిరంజీవి గారు పార్టీ నడపలేక ఈ రాజకీయాలు నా వల్ల కావురా బాబు అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఏమండి అంటే ప్రచారం చేయడంలో తప్పులేదు కదా, రాజకీయాల్లో ఏదన్నా జరగవచ్చు. ఆగండి సార్ దయచేసి, మీరెందుకు సార్ నేను చెప్పేది వినండి సార్ దయచేసి. ఒక్క నిమిషం సార్. కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన ఇంతవరకు బయటకు వచ్చలేదు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ రాజీనామా చేయలేదు. మీరేమో మీడియా ఛానల్లో చిరంజీవికి కేంద్ర స్థాయిలో పదవి. ఎస్ సార్, మేము మీ ద్వారా బీజేపీ పార్టీకి సలహా ఇస్తున్నాం సార్. చిరంజీవి గారికి ప్రధానమంత్రి పదవి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి, నాగబాబు గారికి హోంమంత్రి పదవి, నిహారిక గారికి ఆరోగ్య శాఖ మంత్రి, వరుణ్ తేజ గారికి టూరిజం శాఖ మంత్రి, సాయిధరం తేజకి సినిమాటోగ్రఫీ, ఇలాంటి కేవలం మంత్రి పదవులు ఉంటే ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి బీజేపీ పార్టీని సందర్భంగా కోరుకుంటున్నాం సార్. ఇంతకు మించి కోరుకుంటే ఏమీ లేదు సార్. ఇంకొకటి మీరు మాట్లాడుతున్నారు సార్,
మీరు అప్పుడే రాజకీయ యాత్రలు అయ్యి పెట్టుకున్నారండి. సార్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ కార్యకర్తల్ని మా పార్టీ స్ట్రెంగ్త్ చేసుకోవడానికి, మా పార్టీని ఏదైతే క్షేత్రస్థాయిలో పటిష్టం చేసుకోవడానికి మేము చేసుకునే యాత్రలకు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇంకేం చెబుతాం సార్ దానికి? ఎస్, 2024 ఎన్నికల్లో ఓడిపోయాం. ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి, అవి మేము విశ్లేషణ చేసుకున్నాం. కార్యకర్తలు అనే అంశాన్ని, కార్యకర్తలను ఎలా మళ్ళీ పార్టీకి తీసుకురావాలి, ఎలా జవసత్వాలు నింపుకోవాలి, పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా నిర్మాణాత్మకంగా మేము నిర్మించుకోవాలి అన్న ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా యాత్రలు పెట్టుకుంటున్నారు. జిల్లా యాత్రలకు వెళ్ళిన సందర్భంగా జిల్లా యాత్రలో కూడా అక్కడి ప్రజల యొక్క సమస్యల పట్ల అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు, దాంట్లో నో డౌట్. ఒకవైపు పార్టీని పునర్నిర్మించుకుంటూ మరో పక్క ప్రజల పట్ల ప్రజా పక్షాన పోరాటం చేయడమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. ఇంకోటి చెప్తున్నాం సార్, ఏంటి కలిసి ఉంటారని? ఎస్, మేము వాళ్ళు కలిసి ఉన్నామనే చెప్తున్నాం కదా సార్, విడిపోమని మేము ఎక్కడ చెప్పట్లేదు. వాళ్ళు కలిసి ఉన్నామనే మేము చెప్తున్నాం. ఎస్, ఇన్నాళ్ళు ఆడిన దోబూచులాటలు చాలు, మీరు కలిసి ఉంటే. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం నడుస్తా ఉంది సార్. సార్ వీళ్ళు కలిసే ఉన్నారు సార్, వీళ్ళు కలిసే ఉన్నారు, కానీ నిర్ణయాలు మాత్రం వేరుగా వస్తున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు ఒక విధంగా ఉంటున్నాయి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిర్ణయాలు ఒక రకంగా ఉంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి హోం మంత్రి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే నిన్న కోడి పందాల సందర్భంగా, గుండాట సందర్భంగా, అదేవిధంగా ప్యాకాడల సందర్భంగా, క్యాషినోల సందర్భంగా, రికార్డింగ్ డాన్సుల సందర్భంగా వాళ్ళు వాటిని ప్రోత్సహిస్తూ బరువుల దగ్గరే తిరుగుతా ఉన్నారు. క్యాషినోలు ఏంటి? క్యాషినోలు ఏంటంటే మీరు ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ చదివితే బాగా తెలుస్తుంది సార్ ఎక్కడ జరిగేది క్యాషినోలు అనేది. రామవరప్పాడు ఎక్కడ సార్? మన విజయవాడ పక్కన ఆనుకొని ఉంటారు సార్, రామవరప్పాడు అని చెప్పి. అక్కడ నిర్వహించిన క్యాషినోనా కాదా అని ఆ పక్క ప్రాంతంలో ప్రజలను అడిగితే చెబుతారు. పెనుగంచిపోలు తిరుపతమ్మ సాక్షిగా సార్, అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ క్యాషినోలు నిర్వహించారా లేదా అని చెప్తారు, లేకపోతే ఈనాడు పేపర్లో రాశారు. అంటే క్యాషినో అంటే ఎక్కువగా వినిపించేది గుడివాడ కొడాలి నానిగారు ఇది కదా, ఇక్కడ కూడా జరిగినాయి అవి. బాగా జరగని అంశాన్ని జరిగినట్లుగా సార్. ఎంత దారుణం అంటే నాకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాసింది, నాకు బాగా నవ్వొచ్చింది సార్. ఆ రోజు 500 కోట్ల రూపాయలు 3 రోజుల్లో జరిగాయి, ఇంతటి దోపిడీ అని చెప్పి ఇదే మీడియా ఛానల్ రాశాయి సార్. ఇదే అధికార ప్రతినిధులు వచ్చి మాట్లాడారు సార్. కానీ నేడు కేవలం 2 జిల్లాల్లో సార్, 2 జిల్లాల్లోనే 2500 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి గర్వంగా రాస్తున్నారు సార్. గర్వంగా రాస్తున్నారు సార్. మీరు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి సార్. ఈ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉందంటే సార్, మీ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉందంటే పేదవాడి బొచ్చలో చల్లని 1000 రూపాయల నోట్లు పడతా ఉన్నాయి సార్. ఈ రాజ్యం ఎంత సంక్షేమంగా ఉందంటే సార్, ఎంత సురక్షితంగా ఉందంటే, ఏదైతే జూదం అనేది బహిరంగం అయిపోయింది సార్. పోలీసులు ఎక్కడా పట్టించుకోరు, పోలీసుల రాజ్యం లేదు అని ప్రకటిస్తారు సార్ వీళ్ళు. ఆఖరికి స్కూల్స్ లో సార్, స్కూల్స్ లో జూదం జరుగుతుంది సార్, గుండాట. స్కూల్స్ లో ఏదైతే కోడి పందాలు. కానీ జనసేన పార్టీ వాళ్ళు మాత్రం వీటికి మేము దూరంగా ఉన్నామని చెప్పి వాళ్ళ సభ్యుల్ని సస్పెండ్ చేస్తా ఉన్నారు. కీర్తన గారు ఇవన్నీ మీరే నోట్ చేసుకోవాలి. ఇద్దరు అధికారంలో ఉన్నారు సార్. ఓకే, ఇంకోటి కూడా నడుస్తుంది సార్. ఈ రోజు నేను ఇప్పుడే వార్త చదివాను సార్, ఇంకోటి కూడా నడుస్తుంది సార్. చెప్పండి. ఇక్కడ క్షమాపణలు చెప్పడంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారు సార్. మొన్న తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ క్షమాపణ చెబుతున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్. కానీ ఈ రోజు దానికి ఆయనకు పోటీగా సార్ లోకేష్ గారు మళ్ళీ బయటకు వచ్చారు సార్. విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి, వీటికి మేము మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నేను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి ఈయన కూడా క్షమాపణల పర్వానికి వచ్చాడు సార్. ఇది ప్రజల యొక్క సమస్యల్ని తీర్చే ప్రభుత్వమా, ప్రజలకు సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వం, లేకపోతే క్షమాపణలు చెప్పే ప్రభుత్వం? ఓకే విజయ్, ఇంకొక మాట అంటా ఉన్నారు మీకేంటి అప్పుడే ఎంత కాన్ఫిడెంట్ అని. ఎస్, ఎందుకంత కాన్ఫిడెంట్ అనేది మొన్న సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలను పలకరించుంటే ఎందుకింత అనేది ఉండేది సార్. సార్ ఇంకొక మాట కూడా చెప్పాలి సార్. ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత మా మిత్రుడికి ఈ సందర్భంగా చెప్పాలి సార్.
నేను 2020-21 తెలుగుదేశం పార్టీ సంక్రాంతికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో చూశాను సార్. ఏదైతే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ, పేదవాడు పండగ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదా? అనాదిగా వస్తున్నటువంటి సంక్రాంతి కానుకను కూడా పేదవాడికి దూరం చేసి, పేదవాడి పండుగను దూరం చేసినటువంటి ప్రభుత్వం ఇదని చెప్పారు సార్. కానీ పాపం సార్, వీళ్ళు మాత్రం ఇంకా సంక్రాంతి కానుక లేదు సార్, మేమిచ్చిన అమ్మఒడి లేదు సార్, మేమిచ్చిన రైతు భరోసా ఇలేదు సార్, మేమిచ్చిన మత్స్యకార భరోసా ఇలేదు సార్, మేమిచ్చిన సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు సార్. కానీ వీళ్ళు మాత్రం ఈరోజు సంక్రాంతి పండుగ చేశారంట సార్. ఓకే ఓకే రైట్ విజయ్. ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఏ నలుగురు కలిసినా కూటమి ప్రభుత్వం గురించి ఇంత దారుణమైన పరిపాలన, ఇంత అరాచక పరిపాలన అని చెప్పి మాట్లాడుకోవడం మొదలైంది సార్. ఓకే ఓకే విజయ్ ఏంటి మీ పార్టీ శ్రేణులే డిప్యూటీ సీఎం అంటూ ప్రకటన చేయడం లోకేష్ గారిని వివాదాలకి తెరలేపుతుంది, ఇది ఎక్కడికో వెళుతుంది అని, ఏం జరుగుతుంది సార్? మీకు ప్యానెల్ సభ్యులకి అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఒకప్పుడు లోకేష్ గారిని ఎంతో అవమానకరంగా మాట్లాడినటువంటి ఏ నోళ్ళు, ఆయన ఏదో ఎమ్మెల్యేగా గెలవలేదని, లేదు ఇంకొక రకంగా తెలుగులో ఏమన్నా పొరపాట్లు జరిగితే దాని గురించి చాలా అవమానంగా బాడీ షేపింగ్ గురించి కూడా మాట్లాడి, ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ వ్యవస్థలో కూడని మాటలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి ఆ పరిస్థితి నుంచి ఈ రోజున లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి లేదా ఇంకా కీలకమైన దాని నుంచి మాట్లాడుకుంటున్నారంటేనే ఈ రోజున లోకేష్ గారు ఏ స్థాయిలోకి ఎదిగారనేటువంటి అన్న కాసేపు దారం కట్టుకున్నా ఉండన్న కొంచెంసేపు ఆగు. ఏ స్థాయిలో ఈ రోజున ఎక్కడ అనట్లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు సార్, అది గమనించాలి. లోకేష్ గారు ఏ స్థాయికి మంచిదే కదా. ఇప్పుడు పార్టీలో జగరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. జగరెడ్డి గారు మీరు పాడిన పాట తప్పు చెప్పనివ్వండి. చర్చను ఎప్పుడు తప్పుగా తీసుకెళ్ళకూడదు, చర్చను ఎప్పుడు ఆ మాట అన్నది మీరు చెప్పినట్టు తీసుకెళ్లాలా, మీ లైన్ లో తీసుకెళ్లాలా? శేఖర్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు వినాలా? ఇక డిబేట్ కి వచ్చింది, మీరు చెప్పిన మాటలు లేదు, మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి మాట్లాడాలా ఏంటి? ఓకే ఓకే శేఖర్ నేను చెప్తాను, అది వయసు. ఓకే 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 శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ క్రాస్ టాక్ వద్దు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, మళ్ళీ మీరు వాళ్ళు ఆపుతారు. సరే ఓకే విజయ్ ఇది వైసీపీ వాళ్ళు మాట్లాడింది కాదు కదా, తెలుగుదేశం నుంచి మీ తెలుగుదేశం శ్రేణులు నుంచి వస్తున్న వాయిస్, అది ఆయన చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాను వెయిట్. ఓకే ఓకే వెయిట్. సార్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళన్నా లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులన్నా ఇప్పుడు స్వేచ్ఛాయుతమైనటువంటి రాజకీయ పార్టీ మాది, ప్రజాస్వామ్యం కలిగినటువంటి రాజకీయ పార్టీ, వాళ్ళలాగా డిక్టేటర్షిప్ ఉన్న రాజకీయ పార్టీ కాదు. ఎవరి అభిప్రాయాలైనా స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం ఎంతవరకు ఒక హద్దు అన్ని ఉంటాయి. హద్దు దాటి ఎవరన్నా మా పార్టీ వాళ్ళు మాట్లాడినా దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి దాని గురించి మాట్లాడాడు, రాజేష్ మాట్లాడినట్టున్నాడు. రాజేష్ మాట్లాడే అతని అభిప్రాయం, అతను ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకుడే కాదు, అతను యూట్యూబ్ లో అతను రకరకాల అంశాల మీద అతను చెప్తా ఉంటాడు. అతను దానికి సంబంధించి మాట్లాడాడు. అయినప్పటికీ కూడా ఆయన మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి రాజేష్ మాట్లాడినా, కిరణ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, లేదు వైసీపీ వాళ్ళు మాట్లాడినా, ఇప్పుడు ఏమంటా ఉన్నారు వైసీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, అర్జెంట్ గా లోకేష్ గారిని తీసుకురావాలా, లేదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలా. ఇందాకేదో చెప్తా ఉన్నారు శేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి. కరెక్టేనండి, మీ నాయకుల్లాగా బాబాయిని ఒక ప్రాంతానికి, కరుణాకర్ రెడ్డి గారిని ఒక ప్రాంతానికి, మేనమావని ఒక ప్రాంతానికి, తమ్ముడిని ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ఇన్ఛార్జీలుగా వేసుకోలేదు కదా మేమేమి. అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు నాయకులు అందరికీ ఇస్తా ఉన్నాం. కేవలం మీలాగా మీ కుటుంబ సభ్యులకి ఇచ్చినట్టు మా పార్టీలు ఇవ్వవు. కాబట్టి మీరు 1,000 చూపించే ముందు మీకు 4,000 చూపించిన సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకే కిరణ్, ఏంటి మెగా రీఎంట్రీ అట సార్? ఇప్పుడు ఒకటి సార్, చిరంజీవి గారు అనేది టాల్ పర్సనాలిటీ. గతంలో ఆయనకున్నటువంటి ఓటు శాతం కానీ ఇప్పుడు నెంబర్స్ గా గెలుపు ఓటములు అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా రాలేదని, ఒక్క సీటే వచ్చిందని, ఆ ఒక్క సీటు కూడా తీసేసుకున్నామని, మీకు అంత లేదని ఎంత లేదని మాట్లాడిన అదే రాజకీయ పార్టీకి చివరికి మహాప్రభు బాబు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి చెప్పి అడుక్కునే స్టేజ్కి తీసుకొచ్చారు.
కాబట్టి మనం అధికారం ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాం అనుకోండి, ప్రజలు కూడా హర్షిస్తారు. లేదు విర్రవీగామనుకోండి, అధికార గర్వంతో అధికార మదంతో ఎట్లయినా మాట్లాడొచ్చు అనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ప్రజలు గుణపాఠం చెప్తారు. కుటుంబ వ్యవస్థలో ఎవరెవరికి పదవులు వచ్చినాయి ఏంటనేది చూస్తే చాలా ఉన్నాయి. వాళ్ళ కుటుంబం నాకు తెలిసి ఒక 20 మంది రెడ్లుంటే అందులో 15 మంది జగన్మోహన్ రెడ్డి గారి బంధువులే ఉన్నారు. సరే, అది ఇప్పుడు కాకపోయినప్పుడు చిరంజీవి గారు చాలా టాల్ పర్సనాలిటీ. ఆయన అనేక ప్రాంతాల్లో ప్రభావితం చూపించగలిగినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప మనిషి, ముందు మానవత్వం ఉన్న మనిషి. అనేక వేల మందికి రక్తదానం ద్వారా బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని రాజకీయ పార్టీలో ఎవరికి వచ్చినా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి కావాలని కోరుకుంటారు. అది బీజేపీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం పార్టీ అయినా. మేము మాకు ఆయన వచ్చినా రాకపోయినా, ఆయన దూరం నుంచి ఉన్న ఆయన సహాయ సహకారాలు, ఆశీర్వాదాలు మొత్తం కూడా తమ్ముడికి ఉన్నాయంటే మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తానండి, వీళ్ళు ఎన్ని వైసీపీ వాళ్ళు కానీ లేదా ఇంకోళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వీళ్ళ మధ్య ఏదో పొరపచ్చులు తేవాలని చూస్తే అది జరిగే పని కాదు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మీరు మీకు ఏ విధంగా రామ లక్ష్మణ్ లాగా మీ ఛానల్, మీ టీవీలోనే వేస్తా ఉన్నారు. కాబట్టి మేము అందరం కూడా కోరుకుంటున్నాం, ఒకవేళ మెగాస్టార్ గారు యాక్టివ్ గా వస్తే అంతకంటే సంతోషం ఉంది, రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకా బలమైంది మాకు ఎన్డీఏ కూటమి. ఓకే, కీర్తన గారు. నమస్తే వర్మ గారు. ఏంటి కీర్తన గారు, సంక్రాంతి పండుగనంతా క్యాష్నో చేస్తారట, జోదాలట, అవట ఇవట దగ్గరుండి చేయించారట, నిజమా? అలా చేసేస్తారు పాపం. ఫ్లెక్సీ పెడితే కూడా సస్పెండ్ చేసాడు ఆయన. ఏమో మరి అదే కదా కామెంట్ చేస్తున్నాడు శేఖర్ రెడ్డి గారు, జనసేన. ముందుగా మీకు అలాగే పాన్ల పెద్దలకి 99 దీక్షకులు నమస్కారం సార్. సార్, క్యాష్నో లెక్క నడిపారు, ఎవరు నడిపారు పాపము. మీరు అనగానే ఆయన నోట్లో ఎలక్కైవన్నట్టు అయిపోయింది. ఆ క్యాష్నో అనే పేరు అనగానే గుడివాడ అమర్నాథ్, గుడివాడ ఆయన పేరు ఆయన పడుతుంది. ఆ గుడివాడ ప్రాంతంలో ఎవరైనా క్యాసినో నడిపారు అంటే అది ఎవరి పేరు గుర్తొస్తుందో అందరికీ తెలుసు, నాని అన్న పేరు గుర్తొస్తుంది. సో నాని అన్న ఫోటో కూడా వేసి ఓకే వాళ్ళందరూ అదే బ్యాచ్ కదా. నేను చెప్పేది ఏంటంటే క్యాసినో అనే పేరు వినపడితేనే మనకు తెలిసే పేరు నాని. ఆయన తప్ప ఇంకెవరు అప్పుడు క్యాసినో నడిపింది. ఇప్పుడు నడుపుతున్నారు అంటే మా ప్రభుత్వం వచ్చినాక ఇంకా క్రమశిక్షణగా ఉందని చెప్పాలి సార్. ఈవెన్ మేము ఒక ఫ్లెక్సీలు వేయాలంటే కూడా ఆలోచిస్తున్నాం, దాంట్లో ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తాయని. అంత ఆలోచించి జరుపుతున్న ఈ ప్రభుత్వంలో ఈయన మాటలు అయితే ఎవరు చెప్పగలుగుతాను? ఇప్పుడు నేను కూడా చెప్పగలుగుతాను, వైసీపీ ప్రభుత్వం క్యాసినోలు నడిపింది ఈ ప్రభుత్వంలో కూడా అని. దాన్ని నేను బలపరచాలి కదా, చూపించాలి కదా సాక్ష్యాలు. సో శేఖర్ రెడ్డి గారు విమర్శలు చేయడం కోసమే కూర్చున్నట్టు కాకుండా నిజంగా విమర్శల్లో నిజాయితీ ఉంటే ఎవిడెన్స్లు తీసుకొని వచ్చి వాటి గురించి మాట్లాడాలి. మీరు కొన్ని పేపర్ ఆర్టికల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడేస్తే అవి వాస్తవాలుగా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బీజేపీకి సలహాలు ఇస్తున్నారు ఎవరిని ఏ పొజిషన్ లో పెట్టాలి అని. అంటే తల్లి కాంగ్రెస్ ని వెనకేసుకొని రావడం కోసం బీజేపీ మీద విషయం చెబుతున్నారేమో నాకు తెలియదు, కానీ బీజేపీ ఎవరిని అధ్యక్షులుగా పెట్టుకోవాలి, ఎవరిని ప్రైమ్ మినిస్టర్లను చేయాలి, ఎవరిని ప్రెసిడెంట్లు చేయాలి, అది మీకు అనవసరమైన పనేమో. ఎందుకంటే మీ పార్టీలో మీ అధ్యక్షులు ఎవరు, ఆడ ఆ పార్టీ నడిపించే నాయకులు ఎవరు, ఎవరి కన్సందల్లో ఒక 5 మంది రెడ్ల చేతుల్లో ఆ పార్టీ నడుస్తుందో అందరికీ తెలుసు. సో మీరు మొత్తం అలాంటి రాజకీయాలు చేస్తూ బీజేపీకి సలహా ఇచ్చే స్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదని నేను నమ్ముతాను సార్. ఎస్పెషల్లీ ఏపీలో ఉన్నందుకు ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న పార్టీగా మీరు ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు. టు బి ఫ్రాంక్ మనం మాట్లాడాలంటే ఆ విషయాన్ని దయచేసి శేఖర్ రెడ్డి గారు ఆయన పరిమితిని చూసుకుంటూ వాళ్ళ పార్టీ స్థితిగతులు చూసుకుంటూ ప్రజల్లో ఇప్పుడు నిబద్ధతగా పనిచేయడం కోసం నిర్మాత్మకంగా ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రజల్లోకి వెళ్తున్నారట. మళ్ళీ గత 5 ఏళ్లుగా మీరు చేసిన పరిపాలన ఏంటో, ప్రజలు మీకు ఎన్ని సీట్లు ఇచ్చారో మీకు మీరే చెప్పేశారు. ఈ రోజు ఇప్పుడు ప్రజల్లోకి తెలుసుకోవడానికి వెళ్తున్నారంట. అంటే గత 5 ఏళ్ళుగా నిద్రపోయారా? అందుకే మీకు 11 సీట్లకు పరిమితం అయ్యారని మీరు యాక్సెప్ట్ చేసినట్టే కదా ఈ రోజు మీ మాటల్లో చూస్తే. దట్స్ వై నా వరకు అయితే సార్ వీళ్ళు మా ప్రభుత్వాన్ని విమర్శించే స్థితిలో అయితే లేదు సార్. ఎందుకంటే మా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఈ రోజు ప్రజలు సంతోషంలో సంబరాలు చేసుకున్నవి మీరు చూస్తే అర్థమవుతుంది. ఎస్పెషల్లీ రైతులు ధాన్యం గత ప్రభుత్వంలో ఎప్పుడు మళ్ళీ దాన్ని కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం ఎప్పుడు డబ్బులు ఇళ్ళకి వస్తాయో కూడా రైతులకు తెలిసేది కాదు సార్. అట్ ప్రెసెంట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో వాళ్ళకి చెల్లింపులు జరిగాయి. సో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో మీరు గమనించవచ్చు. నోటిఫికేషన్స్ వచ్చి పెన్షన్లు అందుతూ, కానుకలు అందుతూ, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ప్రతి ఒక్క వర్గాన్ని మేము అందరికీ న్యాయం చేసే విధంగా మాకున్న వనరులను ఇంప్రూవ్ చేసుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం.
సో ఇక్కడ మమ్మల్ని ప్రోత్సహించకపోయినా బాధ లేదు, కానీ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఏదర్ జగన్మోహన్ రెడ్డి గారిని గొప్ప చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారినో, సిబిఎన్ గారినో, లోకేష్ గారినో తక్కువ చేస్తానంటే అది ఎవరు ఒప్పుకోరు. అండ్ విమర్శలు చేసే ముందు ఆ విమర్శలకి మీరు సాక్ష్యాలు తీసుకొని వచ్చి చూపించి మాట్లాడితే బాగుంటుందని మేము జనసేన పార్టీని తెలియజేస్తున్నాం సార్. ఏంటి లోకేష్ గారి డిప్యూటీ సీఎం వాయిస్? ఓకే సార్, నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు నేను ఒక అధికార ప్రతినిధి హోదాలో ఉన్నప్పుడు నాకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మనసులో ఉన్నా నా పార్టీ లైన్ ఏంటి, పొత్తు ధర్మాన్ని నేను ఎలా పాటించాలి అనేది నాకు ఇంకిత జ్ఞానం ఉంటుంది. కాబట్టి నేను ఎంత మేరకు పార్టీ మాట్లాడమంటుందో అంత మేరకే నేను మాట్లాడతాను. ఇక్కడ జన సైనికులకు కావచ్చు, క్యాడర్ ని, సింపథైజర్స్ కి ఒక అభిమానం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూసుకోవాలి. అలాగే టీడీపీ పార్టీ సింపథైజర్స్ కి, టీడీపీ పార్టీని అభిమానించే వాళ్ళు ఎవరైతే వాళ్ళ క్యాడర్ లో ఉంటారో వాళ్ళకు కూడా ఒక ఆశ ఉండొచ్చు, నేను తప్పనను. కానీ మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఈ పొత్తుని మనం 10 ఏళ్ల పాటు ఆయన్నే సీఎం గా ఉంచాలనేది ఉన్నత భావాలు కలిగిన పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఏ మాట అయినా మాట్లాడాలి అనేది నేను ఒక చిన్న సలహా ఇస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత ఉన్నతంగా భావించారు. ఆయన ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండి కూడా సీఎం గా చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్లు కొనసాగితే ఇంకా మంచిది అనేంత గొప్పగా ఆయన మాట్లాడాడు. సో అటువంటి వ్యక్తిని మీరు ముందర పెట్టుకొని ఇలాంటి పాలిటిక్స్ ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు. మన పొత్తు ధర్మాన్ని మనం పాటిస్తూ ముందుకు సాగాలి. పెద్దల పార్టీలో ఉండేవాళ్ళు నాయకులకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారో గమనించుకొని మీరు మీ స్టేట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది అనేది నేను ఒక వ్యక్తిగతంగా నేను ఇస్తున్నా. అమ్మ కీర్తన గారు, చిన్న సబ్మిషన్ అమ్మ మీకు. అంటే మీరు ఇందాక రైతుల గురించి ఏదో చెప్తున్నప్పుడు మీరు ఇవాళ కేబినెట్ నిర్ణయం ఒకటి చూసుకోగలిగితే మార్క్ఫెడ్ నుంచి 700 కోట్లు ఖరీఫ్ సీజన్కి రుణం తీసుకోమని. ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన మంచి మాట ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్లో చేయడానికి. బట్ సో ఫార్ ఇప్పటిదాకా అయితే జరిగింది అయితే అది కాదు. రెండోది, మీరు ఫ్లెక్సీ గురించి కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఏది మేము ఫ్లెక్సీ వేయడానికి కూడా ఆలోచిస్తున్నాం ఎట్లా అన్నది. కానీ మీరు ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళైతే ఆలోచించట్లేదు. వితౌట్ హ్యావింగ్ ఎనీ సెకండ్ థాట్. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడే లోకేష్ గారు ఫోటో వేయడం ఎంతవరకు అన్నది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ కాంట్రడిక్షనల్లో ఏంటంటే ఆయన ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి స్థాయిలో ఇవాళ ఆయన ఫోటో అంటే మిగిలిన క్యాబినెట్ మినిస్టర్లందరికీ కూడా రైట్ ఉంటుంది. గతంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు 5 ఉప ముఖ్యమంత్రులు ఫోటోలు వేసినప్పుడు కూడా ఎస్ ఆ కెపాసిటీ తీశారని దగ్గర ఇవన్నీ కాంట్రడిక్షన్గానే ఉన్నాయి మీరు గమనించుకోగలిగితే. మీరు మంచి ఉద్దేశంతో ఉదాహరణకి ఆ ప్యాకెట్ క్లబ్బుల దగ్గర ఏదో జనసేన బ్యానర్ పెడితే అతని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు తెలుగుదేశం అన్న దగ్గర మీరు కూటమిలో ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి అలాంటి యాక్షన్ ఫ్రంట్ లేదు. గౌరవ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ గారే ఆ కోడి పందాలని ఇనాగ్రేట్ చేసిన దగ్గర చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. అండ్ మోర్ ఓవర్ ఇంకా సమ్ క్యాబినెట్ మినిస్టర్ల గురించి ఇంకా చెప్పక్కర్లేదు. సో ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతున్నాయి అన్న దగ్గర మీ పరంగా మీరు టెరిటరీలో ఉన్నారు. అండ్ మోర్ పవన్ కళ్యాణ్ గారు వాటి మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లోనే ఉంటున్నారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ద కూటమి అనే దగ్గర సమాధానం లేవు. ఓకే, కిరణ్ గారు చెప్పిన నాకు అభ్యంతరం లేదు దాని మీద. కీర్తన గారు సార్, ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే లోకేష్ అన్న గారిని పార్టీ కానీ ప్రజలు కానీ ఎలా చూస్తున్నారంటే పాదయాత్ర సమయం ఆయన యోగలం చేసి ప్రజలకు చాలా చేరువయ్యే ప్రయత్నం చేశారు. దాంట్లో 100% సక్సీడ్ అయ్యారు. సో ఆ విధంగా పార్టీ ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన ఫోటో పెట్టారేమో, కానీ ప్రోటోకాల్ ఇష్యూ అయితే నా వరకు నా పరిధిలో లేని అంశం సార్. అది నేను మాట్లాడేంత స్థాయి కూడా నాది కాదు. సో అది టీడీపీ వాళ్ళు మాట్లాడాల్సిన విషయం. అమ్మ కీర్తన, మీరు చెప్పింది ఏంటంటే చాలా కేటగారికల్ గా ఫ్లెక్సీ లేయడంలో కూడా మేము ఆచితూచి జనసేన పార్టీ అడుగులు వేస్తుంది అన్నది కేటగారికల్ గా మీరే చెప్పారు. మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో చూసుకోండి. సో అది కూటమి అందరికీ వర్తిస్తుంది కదా. ఈవెన్ అధ్యక్షులు అన్న కేటగిరీలో కూడా చూసుకుంటే ఆ మాటకు వస్తే పురంధేశ్వరమ్మ ఫోటో కూడా ఇవ్వాలి. ఉదాహరణకి అంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధినేతగా, పురంధేశ్వరమ్మ గారిని బీజేపీ అధినేతగా, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం అధినేతగా ఫోటోలు వేసి నరేంద్ర మోడీ గారు తెస్తే అది దట్స్ ఎ డిఫరెంట్ యాక్ట్ కాదు. అది గవర్నమెంట్ వేసిన ఫ్లెక్సీనా? మీరు ఇదే తెలుగుదేశం ఆయనలో కూడా నరేంద్ర మోడీ గారి విషయంలో కాదండి, అక్కడ లోకల్ గా జరిగిన వాళ్ళు ఆయన వెల్కమింగ్ చేస్తుంది గవర్నమెంట్ వేసిన ఫ్లెక్సీలు అవి చూడండి మీరు. రైట్, ఓకే. కీర్తన సార్ ఫ్లెక్సీల విషయంలో అయితే మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకుంటూ పోతుంటే వాళ్ళు పోతుంటారు. అది మీరు ఎక్కడ చూసారనేది విజయ్ గారిని అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ విజయ్ గారి దగ్గర నుంచి వస్తుంది. మాకున్న ఇన్స్ట్రక్షన్స్ మా పార్టీ నుంచి ఏముందని నేను చెప్పగలుగుతాను. అండ్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనకున్న వ్యక్తిగత అభిమానాన్ని, మనకున్న వ్యక్తిగత ఒపీనియన్ మనకు ఒక అధికార ప్రతినిధి హోదాలో ఓకే అది పక్కన పెడదాం కాసేపు. అన్నయ్య రంగంలో దిగుతున్నారట మీ పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. అందరికి సంతోషమే దిగడము, కానీ శేఖర్ గారు అతి ఉత్సాహం ప్రదర్శించు పిల్ల కాంగ్రెస్ ఒక పెద్ద కాంగ్రెస్ ని వెనకేసుకొని వచ్చి మరీ మాట్లాడింది. అంటే పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ కోసం తపన పడుతుందా అనేది నాకైతే అర్థం కావట్లేదు.
ఎందుకంటే వైసీపీ పార్టీకి బీజేపీతో కలిస్తే, బీజేపీతో అన్నయ్య వస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏందో, కాంగ్రెస్ కి ఆయన రిజైన్ చేసినా చేయకపోయినా వీళ్ళకి వచ్చే నష్టం ఏందో నాకు అర్థం కాదు. అది అవుట్ ఆఫ్ టాపిక్ వాళ్ళకి. కానీ ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆయనకి ఆ కడుపులో ఉన్న ప్రేమ ఏదైతే తల్లి కాంగ్రెస్ మీద ఉంటుందో అది వ్యక్తపరిచారు అనుకుంటాను నేనైతే. ఓకే, టు బి ఫ్రాంక్ మనం చెప్పాలంటే అనే అది పంపించండి, నేను చూస్తాను. లేదమ్మా, నువ్వే చూడు, నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఎన్సిగ్నీ ఉంది చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం 3 చిహ్నాలతో, అది ప్రభుత్వం వేసిన ఫ్లెక్సీయే. ఆ టాప్ చూడండి. ఇప్పుడు గెలుపుకి అందరూ తారకులే కదన్నా. ఇవాళ లోకేష్ గారికి తెలుగుదేశం పరంగా అత్యున్నత స్థానం ఇచ్చినా నేను దానికి కాంట్రడిక్షన్ చేయను. బట్ ఇక్కడ వచ్చిన అప్రహెన్షన్ వల్ల ఏంటంటే కెపాసిటీ, 3కి 3 రోల్స్ ఉన్నాయి. కేబినెట్ పరంగా ఆయన మంత్రి అయినప్పుడు కేబినెట్ మంత్రికి ఆ విధమైన స్థాయి. ఉదాహరణకి ఇక్కడ పురంధేశ్వరం గారి ఫోటో వేసినా నో కాంట్రడిక్షన్. కార్యక్రమం విజయ్ సార్, ఇప్పుడు ఫ్లెక్స్ లో ఎవరు ఫోటో వేశారు ఎవరు ఫోటో వేయలేదనే దానికి అది పెద్ద మ్యాటర్ కాదు. దాని గురించి ఇప్పుడు అంతా సరే గవర్నమెంట్ ఇది కదా సార్. మీరు ఒకటి కూర్చోడానికి కుర్చీనే ఇవ్వలేదు. పబ్లిక్ మీటింగ్ లో కూర్చోడానికి కుర్చీ ఇవ్వకుండా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కరుణాకర్ రెడ్డి ఏ హోదా లేదు. అది వాళ్ళ సంబంధించిన ఇది ప్రభుత్వ కార్యకలాపం. గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమం అది. స్టేట్ ప్రోటోకాల్స్ ఉంటాయి సార్. స్టేట్ ప్రోటోకాల్ లో గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కి వచ్చినప్పుడు స్టేట్ ప్రోటోకాల్ గవర్నమెంట్ లోకి రావడానికి ఆయన చేసినటువంటి పాదయాత్ర కూడా ప్రధానమైనటువంటి గారు ఉన్నారే. మరి అది చెప్తున్నాను సార్, ర్యాలీలో కూడా లేరు ఆయన, కానీ ఆయనకి ఫ్లెక్సీలు సమస్యస్తాను గవర్నమెంట్ పరంగా. ఆయన ర్యాలీలో అయితే పురంధేశ్వరి గారు ఉన్నారు కదా, ఆవిడకి. సార్ నేను అంటుంది అదే సార్, మీరు ప్రభుత్వ కార్యక్రమం అది. గౌరవ ప్రధాని గారు వచ్చినప్పుడు కార్యక్రమం చేసుకున్నాం. మీరు ఒక లెటర్ పెట్టండి, పురంధేశ్వరి గారి ఫోటో కూడా ఉండాలి సార్ అని చెప్పి మీరు పెట్టండి. మీ బాధ కిరణ్ గారు మీతో ఆర్గ్యుమెంట్ నేను దేనికి చేస్తున్నానంటే, ప్రభుత్వ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ లో ఫ్లెక్సీలు మీరు ముఖ్యమంత్రి గారి హోదాలో లేదంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి హోదాలో మీరు వేసుకున్నా, లేదా పార్టీ అధ్యక్షుల పరంగా ఎన్డీఏ కూటమి కాబట్టి అన్నప్పుడు అప్రహెన్షన్స్ ఎవరికి ఉండవు. ఓకే, ఎన్డీఏ కూటమిని జస్టిఫై చేస్తుంది. వేయడం ద్వారా వచ్చినటువంటి నష్టం ఏంటనే దాని మీద నేను అడుగుతా ఉన్నా సార్. అది వేశారు, వేసినంత మాత్రం మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకో లేదా ప్రభుత్వానికో ప్రజలకో కాదండి. ఇప్పుడు నాకు నష్టం కాదు కదా, ప్రోటోకాల్ కావాలి కదా. గవర్నమెంట్ కార్యక్రమం ఉన్నప్పుడు నేను పార్ట్ అండ్ పార్సల్స్ గా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు పార్ట్ అండ్ పార్సల్ గా ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజగా మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది. ఆ ఫోటోలో మీరు వేశారు, మిగతా మంత్రులు వేరే ఫోటోలో వేసి ఉంటారు. ఓకే ఓకే ఓకే, మంత్రులు వేరే ఫోటోలో వేసి ఉంటారు. చూపించండి, మీరు చూపించండి. ప్రధానమంత్రి వచ్చి 2 ఫోటోలు వేసాను సార్ అని చెప్పండి. మీరు కాదండి, సింపుల్ లాజిక్. కిరణ్ గారు చిన్న సబ్మిషన్. ఇప్పుడు కీర్తనమ్మ డైరెక్ట్ గా చెప్పింది సార్, ప్రభు అధికార ప్రతినిధిగానే వచ్చి కొన్ని నాకు తెలిసిన నా పరిధిలో అంశాలు అన్నారు. మీరు పరిధిలో ఇంకో ఫోటోలు వేసుకుంటారంటే అది ఆర్గ్యుమెంట్ గా నీట్ అవుతుంది. మీ నాయకుడు వాళ్ళ తండ్రి గారు ఏ పార్టీలో గెలిచాడు? రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మీరేదో పుట్టుకే ఇక్కడ పుట్టినట్టు ఏదో మీకు ఎక్కడ కూడా ఆయన రాజకీయ పార్టీగా ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అది మీకు వచ్చిన సమస్య. దానికి మీరు ఈ విధంగా ఎటకారంగా అవమానకరంగా మాట్లాడి ప్రజలు సాచి కొడితే 11కి వచ్చారు. మీరు ఇంతే కొడితే మీ ఇంతే వాగుతా ఉన్నారు అనుకోండి, ప్రజలు తగు బుద్ధి మీకు చెప్తారు భవిష్యత్తులో. అది కూడా కాదు. లోకేష్ గారు ఏదో క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పడానికి పెద్ద హృదయం కావాలండి. తప్పుని తప్పుగా ఒప్పుకునేటువంటి మంచి మనసు కావాలి, సంస్కారం కావాలి. ఆ సంస్కారం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కాబట్టి ఎక్కడ తప్పు జరిగినా తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. మీలాగా హత్యలు చేసిన ఒళ్ళో తిరగట్లేదు కదా మేము. విజయ్ ఒక్క నిమిషం, అందరూ మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒక్క నిమిషం, నేను ఇస్తున్నాను కదా, నేను సమయం ఇస్తున్నాను కదా. కిరణ్ గారు ఏంటి అంటే నాకు అదే డౌట్ సార్. అంటే శేఖర్ రెడ్డి గారు ఉండేది వైసీపీలో కదా, కాంగ్రెస్ లో అయితే లేరు కదా. ఎందుకు ఆయన ఇప్పుడు అదే పనిగా చిరంజీవి గారు టాపిక్ తీసుకొని వచ్చి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా, బీజేపీ అసలు కాంగ్రెస్ కి ఉండండి శేఖర్ రెడ్డి గారు ఉండండి. కంప్లీట్ అయిపోయింది, ఇస్తాను మీకు. అక్కడ బాగా ఉంటే కాంగ్రెస్ కి బీజేపీ మాట ఉండాలి. పిల్ల కాంగ్రెస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? రైట్, ఓకే, నేను అడుగుతాను. నేను ఆ క్వశ్చన్ అడుగుతాను. శేఖర్, ఎందుకు పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ మీద అంత ప్రేమ చూపిస్తున్నది అన్నది ఆవిడ క్వశ్చన్. ఇంకోసారి పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అంటే
నేను అయ్యో అప్పటి నుంచి గింజుకుంటున్నారు కదండి మీరు. అప్పటి నుంచి ఓకే, కాంట్రవర్సీ వద్దులేండి, కాంట్రవర్సీ వద్దులేండి. కాంగ్రెస్ కాబట్టి కదా. ఒక్క నిమిషం ఆగండి సార్. నోరు అదుపు అదుపులో ఉండాలి మన నోటి నుంచి వచ్చే మాట. మేము కాంగ్రెస్ పార్టీని మీకన్నా మేము అదుపు లేకుండా మాట్లాడటం లేదు, మీకన్నా నేను అదుపు లేకుండా మాట్లాడటం లేదు. తీసుకొని వస్తున్నా బయటికి సాంప్రదాయం కాదు. ఓకే ఓకే, ఒక్క నిమిషం కీర్తన గారు, ఒక్క నిమిషం కీర్తన, నేను ఇస్తాను, వెయిట్ అండి, వెయిట్, నేను ఇస్తాను ఒక్క నిమిషం. ఆయన కంప్లీట్ చేయడం నేను ఇస్తాను. ఒక్క నిమిషం కీర్తన గారు, నేను ఇస్తాను. ఆయనకి మాట్లాడినంటే మీరు ఇస్తాను, ఆయన మాట్లాడినంటే మీకు ఇస్తాను. వెయిట్ ఒక్క నిమిషం. పాయింట్ లోకి రండి రైట్ గా. శేఖర్ పాయింట్ లోకి రండి, డిస్కషన్ వద్దు, పాయింట్ లోకి రండి. సార్ ఇంకోటి, మా విజయ్ మాట్లాడుతూ రెడ్డి కాంగ్రెస్ అంట. అసలు చరిత్రకి చెరువు పట్టిస్తారా ఏంటి? వీళ్ళకి తెలియకపోతే తెలియదని ఒప్పుకోమనండి సార్. కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇందిరాగాంధీని సస్పెండ్ చేశారు. అప్పుడు ఆవిడ సపరేట్ గా కాంగ్రెస్ ఐ అని పెట్టుకొని హస్తం గుర్తు మీద వచ్చింది ఆవిడ. రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసింది అసలైన కాంగ్రెస్ పార్టీ, కానీ అసలైన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఐ అని చెప్పేసి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్నది వేరు, రెడ్డి కాంగ్రెస్ అన్నది వేరు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ అన్నది ఒక పార్టీ ఆవిష్కరించబడింది. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన మాట, తర్వాత కాంగ్రెస్ లో విలీనమైన మాట కూడా వాస్తవం. అంతేగాని మీరు రెడ్డి కాంగ్రెస్ ని రెండు రోజులు మాత్రం చేయకండి. మీరు చెప్పిన కాంగ్రెస్ ఇందిరాగాంధీని సస్పెండ్ చేయడం అన్ని వాస్తవమే. బట్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ అన్నది గెలిచిన అభ్యర్థి, తదనంతరం విలీనం చేశారు కాంగ్రెస్ లో. ఇది యాక్సెప్ట్ చేయండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను మాట చెప్పాలి సార్. ఇంకోటి కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు. మీరు ఈ సబ్జెక్ట్ ఒప్పుకుని వెళ్ళండి. ఆగండి సార్, ఏం కాగాలి? మీరు రెడ్డి కాంగ్రెస్ ని కాంగ్రెస్ తో పెట్టకండి. రెడ్డి కాంగ్రెస్ ఈజ్ ఎ పార్ట్. అగైన్ మళ్ళీ కాంగ్రెస్ లో విలీనమైంది. కాంగ్రెస్ అయి ఇందిరాగాంధీ స్వతంత్ర పార్టీ. నేను ఎవిడెన్స్ పంపిస్తే ప్లే చేస్తారు. ఏం ఎవిడెన్స్ పంపిస్తారు? కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అనేది పార్ట్. ఆవుదూడ కాంగ్రెస్ ఉందండి, ఏం చెప్పంటారు? అవును, ఆవుదూడ కాంగ్రెస్ ఒరిజినల్, కాంగ్రెస్ హస్తం ఇందిరాగాంధీ గారి పర్సనల్ పార్టీ. కాంగ్రెస్ అంటే అంతా నేనే అని పెట్టుకుంది. సదరన్ స్టేట్ రామరాజు గారు, ఈ రామనాథ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ కట్టుకుని ఈ సదరన్ స్టేట్ నుంచి డామినేషన్ ఉన్న దగ్గర ఫస్ట్ టైం మన దౌర్భాగ్యం అక్కడి నుంచి స్టార్ట్ అయింది సదరన్ స్టేట్స్ కి. ఓకే ఓకే, నీలం సంజీవ్ రెడ్డి గారు మహానుభావులు అందరూ ఉండేవారు శాసించే స్థాయిలో. అక్కడి నుంచి కాంగ్రెస్ అయి ఇందిరాగాంధీ గారు పెట్టుకుని ఇప్పుడు కాంగ్రెస్ కోసం ఇప్పుడు ఎందుకు డిబేట్? ఆయనకి ఏదో పాయింట్ ఉందేమో, అది ఆయన చెప్పాలని ప్రయత్నించారు. సర్లేండి, ఏమో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. శేఖర్ కంటిన్యూ. ఇక్కడ పొరపాటు ఏం లేదు సార్, నేను పక్కాగా చెప్తున్నాను. అదే ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకా కంటిన్యూ చేయాలి. ఈయన కాదంటారు, మీరు అవునంటారు. నా పొరపాటు అంటే నేను ఎలా ఒప్పుకుంటా అండి? పొరపాటు ఏం కాదబ్బా, ఏముంది అందులో పెద్ద. ఓకే, సరే సరే, ఓకే ఓకేనండి, ఓకే. అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఒక కుటుంబం కాదండి. చంద్రబాబు నాయుడు లోకేష్ ఒక కుటుంబం కాదండి. పవన్ కళ్యాణ్ గారు రేపు మంత్రిగా కాబోయే నాగబాబు గారు ఒక కుటుంబం కాదండి. దీనికి సమాధానం చెప్పాలి. ఇంకో మాట చెబుతా ఉన్నారండి సార్, తల్లి కాంగ్రెస్ పిల్లల కాంగ్రెస్ అని మాట్లాడే ముందు కొంచెం మనం ఏంటని తెలుసుకోవాలి సార్. మన పార్టీ పుట్టిన తర్వాత ఒకరిని సమర్థించడానికి పుట్టిన పార్టీ, తర్వాత మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏదైతే సిపిఎం సిపిఐ బిఎస్పీతో పొత్తు పెట్టుకున్న పార్టీ, తర్వాత ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేనతో బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకున్న పార్టీ, రోజుకో పార్టీతో పొత్తు, రోజుకొక పార్టీ జెండా భుజం మీద, రోజుకో పార్టీ అజెండా నోటి మీద. వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? మేము కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీతో పొత్తు లేదు మాకు. గెలిచినా ఓడినా సింగిల్ గానే మాట్లాడాం. మేము సింగిల్ గానే మా పార్టీ అజెండానే మాట్లాడాం. మీలాగా ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఓ రోజు నరేంద్ర మోడీ గారిని పొగట్టడం, ఒక రోజు నరేంద్ర మోడీ గారిని తిట్టడం, ఒకరోజు కమ్యూనిస్టులు పొగట్టడం, ఒకరోజు కమ్యూనిస్టులు తిట్టడం. ఇది మా భావజాలం కాదు. మేము అడిగింది ఏంటంటే, ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, బయటకు వచ్చారా లేదా అని అడిగాం. దానికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు. మాకెందుకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ? కాంగ్రెస్ పార్టీతో విభేదించి
కొట్లాడి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసింది మేము. మాకెందుకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీతో ప్రేమ? వర్మ గారు కింద నవ్వుతున్నారు సార్, కామెంట్ సెక్షన్ లో నవ్వుతున్నారు ఆయన కామెడీ చూసి. ఆగం అతను చాలా సేపు మాట్లాడావు సార్. ఇంకోటి క్యాషినోల్ అని చెప్పి నవ్వుతున్నారు శేఖర్ రెడ్డి గారు. ఆగండి, క్యాషినోల్ అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఒక్కసారి వినండి సార్. ఈనాడు పేపర్ సార్, క్యాషినో తరహాలో జోద క్రీడలు, వెనుకంచులో చెక్కోటి సాకారం, ఫంక్షన్ హాల్లో ప్రైవేట్ రుసుముకు ఒక్కొక్కరికి 50,000, అంతర్జాతీయ క్యాషినో గ్యాంబ్లింగ్, ఇంకోటి పందెం రాయలను ఆకర్షించేలా ఏసీ గదులు బుక్కు, ప్రవేశ మార్గం వద్ద చీర్ గర్ల్స్, లేడీ బౌన్సర్లు, గోవా నుంచి క్యాషినో బోర్డులు, రమ్మీ ఆడండి బైక్ గెలవండి, వెనుకంచుకోలు. ఈనాడు పత్రిక సార్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఎనికేపాడు పేపర్ చదువుతాను సార్, పాయింట్ చెప్పండి. అందరూ పేపర్ చదివే వాళ్ళే, పాయింట్ చెప్పండి. ఆంధ్రజ్యోతి చూడయా, ఎనికేపాడు సాక్షి పేపర్ ఏం తిరుగుతున్నాయా అది చెప్పు. సాక్షి పేపర్ మా పార్టీ అన్నారు కదా, ఈనాడు సాక్షి ఏం చేస్తుంది? ఎవిడెన్స్ అమ్మా, మీ ఎవిడెన్స్ మీకు చూపిస్తామ్మా. రైట్, ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం శేఖర్ ఒక్క నిమిషం. కీర్తన గారు ఎవిడెన్స్ తో చూపిస్తున్నాడు ఆయన. ఓకే ఒక్క నిమిషం వినండి. సరే శేఖర్ మీరు చెప్పారు, ఆ సమాధానం తీసుకోండి. మీరు ఆడవాళ్ళని అంగడి వస్తువుగా మార్చి చాలా దారుణం అండి శేఖర్ రెడ్డి గారు అలా ఎవరో చేయకూడదు, చాలా దారుణం. కీర్తన గారు ఓకే. అరే ఒక్క నిమిషం శేఖర్ మీరు ఇన్ని పాయింట్లు చెప్పారు, ఆవిడ ఏమంటారు వినండి. మీరు వినండి, మీరు ఎవిడెన్స్ తో చెప్పినప్పుడు ఆయన అవసరం లేకపోతే మీరు ఎంత చెప్పినా దానికి అర్థం లేదు. సరే అరే ఒక్క నిమిషం, ఆవిడ ఏమి చెప్తారు వినండి. ఆటవికంలో ఉన్నామా మనం ఏమన్నా? ఎందుకు అంత మాటలు మాట్లాడటం? రాయలసీమ తిరుపతి ఆవిడ పట్టుకుని గోదావరి అంటారు. గోదావరి జిల్లాలో జరిగింది మరి. తిరుపతి ఆవిడ జూనియర్ కడప రెడ్డమ్మ గారు ఆవిడ తీసుకెళ్లి గోదావరి జిల్లాలో పెట్టారు. ఓకే కీర్తన గారు పాయింట్ లోకి రండి. ఇది సీరియస్ ఇష్యూ అండి. నిజంగా క్యాష్నోల్ చేసిన లేకపోతే అంగాంగ ప్రదర్శనలు చేసి అమ్మాయిలను అంగడ బొమ్మల్లో చూపించినా సరే చాలా తప్పు, నేరం జరిగింది. అది శేఖర్ నేను మాట్లాడుతున్నాను కదండి, వినండి. మీరు మాట్లాడిందని ఆన్సర్ చెప్తేనే కదా మీకు దానికి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. మ్యూట్ చేసుకుంటే మేము మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు శేఖర్ రెడ్డి గారు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి, పలాని చోట పలాని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి, కంప్లైంట్ ఇవ్వండి. నేను కంప్లీట్ చేయనివ్వండి. మీ ప్రభుత్వంలో క్యాస్మన్ నడిపిన తగినంతగా నాన్నగారి పేరు వస్తే కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆవిడ మాట్లాడిన తర్వాత మీకు కాల్ చేస్తాను నేను అవకాశం. వెయిట్ అండి క్రాస్ టాక్ వద్దు. ఓకే నేను చెప్పినా మీరు ఎవరో వినే పరిస్థితి లేదు. వినండి శేఖర్ వినాలండి. శేఖర్ ఒక్క నిమిషం, ఆవిడ మాట్లాడండి. శేఖర్ గారు గత ప్రభుత్వంలో క్యాసినోలు నడిపారు అని నాని గారిని ప్రత్యక్షంగా చూపించినా మీరు ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోకుండా కనీసం మీ సాక్షి పేపర్ లో రాలేదు. ఇప్పుడు మీ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు, క్యాసినో నడిపారు, ఆడబిడ్డల పైన తప్పుగా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు కదా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు కదా. మా ప్రభుత్వంలో అలాంటి జరగవని మేము చెప్తున్నాం. ఓకే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు ప్రూవ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆవిడ ఏం చెప్తారు వినండి, మీకు ఇస్తాను. శేఖర్ ఒక్క నిమిషం అండి. శేఖర్ క్రాస్ టాక్ వద్దు. ఒక విషయం అండి, పీసీఆర్ ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి, మిగతా అందరూ మ్యూట్ పెట్టండి. ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని మాత్రమే ఎలా చేయండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ పెట్టండి. కీర్తన గారు మాట్లాడి నేను ఇస్తాను. శేఖర్ ఆవిడ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. గత ప్రభుత్వంలో సాక్షిలో ఒక పేపర్ ఆర్టికల్ అయినా పడిందా? ఓపెన్ గా క్యాష్ లో నడిపిన వ్యక్తి నాని అని అందరికీ తెలుసు, కానీ ఒక పేపర్ ఆర్టికల్ గారు యాక్షన్ గారు తీసుకోలేదు. ఇటువంటి ప్రభుత్వానికి ఎలాంటి రైట్ లేదు మాట్లాడడానికి. అండ్ సెకండ్ థింగ్,
పిల్ల కాంగ్రెస్ అని ఒక్క మాట అంటే అంత ఉలిక్కి పడుతున్నాడు శేఖర్ రెడ్డి గారు. మళ్ళీ మీ పిల్ల కాంగ్రెస్ నుంచి ఏర్పాటైంది, పెద్ద కాంగ్రెస్ నుంచి ఏర్పాటైంది కదా మీ పిల్ల కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని అన్న కాంగ్రెస్ ని తీసుకోకుండా కొత్తగా ఏమైనా ఏర్పాటు చేసుకున్నాడా? వాళ్ళ నాన్నగారిని ఆయనని ఎన్ని అమ్మనా బూతులు తిట్టారు సార్. అటువంటి వాళ్ళకే కదా మీరు ఈరోజు మంత్రి హోదాలు ఇచ్చి మినిస్టర్లను ఎమ్మెల్యేలు చేసుకున్నారు. అప్పుడు మీది పిల్ల కాంగ్రెస్ కదా అంటాము. ఆఖరికి మీ ఏమంటారు మహానేత ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనే కదా. అండ్ మీరు మమ్మల్ని ఎగతాళి చేస్తూ అసలు నిహారిక అనే బిడ్డ ఉన్నాను సార్, నిహారిక అనే బిడ్డ రాజకీయాల్లో ఉందా? అమ్మాయికి రాజకీయాలకు సంబంధం ఉందా? ఆడపిల్లని తీసుకొని వచ్చి ఈ రోజు శేఖర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడన్నా సునీత గారి గురించి మాట్లాడానా? రాజకీయాల్లో ఉన్న షర్మిలా గారి గురించి తప్పుగా మాట్లాడానా? తల్లి గారు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారి గురించి నేను మాట్లాడానా? మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, అవినాష్ గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇంతమంది మీ పార్టీలో రాజకీయాలు చేస్తుంటే సొంత కుటుంబ సభ్యులు మీకు తప్పు కనపడదు. పిల్ల కాంగ్రెస్ అంటే అంత ఉలికి పడుతున్నది పిల్ల కాంగ్రెసే కదా. అధినేతనే కాంగ్రెస్ నుంచి వచ్చాడు కదా. రైట్, ఓకే. కిరణ్ 1 minute అండి. శేఖర్ రెస్పాండ్. సార్ ఒకటి, ఇంత బహిరంగంగా ఇంత నిస్సిగ్గుగా ఆడవాళ్ళని అంగడి సరిగ్గా మార్చి ఊరేగిస్తూ రికార్డింగ్ డాన్సులు చేపిస్తున్న ఎవిడెన్స్ చూపిస్తే కంప్లైంట్ ఇవ్వాలంటండి. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? చూడండి, ఆల్రెడీ ఇదేదో చూపిస్తున్నారు ఒక వీడియో. విజయ్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్న వ్యక్తులు పోలీసులు కుమ్మక్కై నడిపిన దాని మీద కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసులు వేస్తే అవి మొత్తం సొంత తప్పు అబద్ధం అని చెప్పి కోర్టులే క్లీన్ చిట్ ఇచ్చాయి కదా. ఇంకేం మాట్లాడతారు? కోర్టు తీర్పుని మీరు దగ్గరిస్తారా? తీర్పుని దగ్గరిస్తారా? కోర్టు అబద్ధం చెప్పారు. శేఖర్ 1 minute అండి. శేఖర్ ఒక్క నిమిషం. ఆయన ఏదో వీడియో చూపిస్తాడు. ఒక్క నిమిషం. మీరు ఎవిడెన్స్ చూపించారు. ఆయన వీడియో చూపిస్తాడు, ఏదో చూడండి ఫస్ట్. ఏంటండి ఆ వీడియో? ఇవ్వండి. మీ పార్టీకి సంబంధించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి అమ్మాయిలతో క్యాబరే డాన్స్ ఎట్లా వేస్తున్నాడో చూడండి. ఎక్కడిది? శ్రీకాళహస్తి వాళ్ళ నియోజకవర్గంలోనే. ఎప్పుడండి? గతంలోనా? గత ప్రభుత్వంలోనా? గతంలోనే. ఓకే. రికార్డింగ్ డాన్స్ కి తేడా తెలియకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు సార్? రికార్డింగ్ డాన్స్ ఎవరు మాత్రం ఏం చేస్తారు? మ్యూజికల్ నైట్ కి రికార్డింగ్ మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? ఓకే. మధు గారు అనగానే తల్లిని చెల్లిని ఇంట్లో తరివేసిన మీరు మహిళల గురించి మాట్లాడితే అట్లా సొంత తల్లిని చెల్లిని ఇంట్లో తరివేసి మహిళల గురించి ప్యానలిస్ట్ మాట్లాడుతుంటే కనీసం ఒక మాట్లాడే టైం కూడా ఎవరు అడ్డుపడతా ఉన్నామంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళలు అంటే శేఖర్ రెడ్డి గారు చేతిలో జోడించేస్తున్నారు. నేను అంటుంది ఒకటే ఒక విషయం సార్. ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఈ రికార్డింగ్ డ్యాన్సులు, ఈ డ్యాన్సులు కార్యక్రమాలు అందరూ వీళ్ళంటే వాళ్ళంటే వీళ్ళని అందరూ చూసుకునే ఉంటున్నాం. మీకు ఒక విషయం చెప్తాను. వాళ్ళ గుడివాడలో జరిగిన కసినో దాని మీద తెలుగుదేశం ఒక నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళారు. తర్వాత ఒక సంబంధిత డిఎస్పీ గారు అక్కడ పత్తాలు ఆడుతున్న దగ్గర ఆ రోజు పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందించింది కూడా ఒకసారి అందరూ గమనించగలిగితే అంతకన్నా మన పరిధిలో లేని అవసరం. ఆ తర్వాత జరిగిన యాక్షన్స్ ఏంటి, ఆ తర్వాత జరగబోయిన పరిణామాలు ఏంటి అన్న దగ్గర నా దగ్గర విశ్లేషణ ఉండదు, మీ దగ్గర కూడా జర్నలిస్ట్గా అవుట్కమ్ ఏమి ఉండదు. ప్రతిస్పందన ఆఫ్ ద రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే కసినో విషయంలో నిజ నిర్ధారణ కమిటీ ఏం తెలిసిందో చెప్పాలంటే తెలుగుదేశం పరంగా ఆ అవుట్కమ్ ఈ రోజుకి డెరైవ్ అవ్వలే. ఇట్స్ ఫాల్స్ ఎలిగేషన్ ఆర్ ఎలిగేషన్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. ఎండ్ ఆఫ్ ది డే సంబంధిత వ్యవస్థ పరంగా మనకి ఇది వచ్చింది, ఇది దీని కాన్సిక్వెన్సెస్ ఇవి, దీని రెప్రికేషన్స్ ఇవి అంటే ఇవాళ ఈ ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాలు అయితే దగ్గర 2,800 కోట్ల నగదు బదిలీలు ఈ కసినా నేను అనగానే గుండాట పత్తాలు ఈ చెత్త చెదారంకి ముఖ్యంగా మద్యం 30-31 సేల్స్ కన్నా అనానమస్ సేల్స్ ఈ 2 రోజుల్లో 285 కోట్ల పైచీలకి మద్యం సేల్స్ కూడా ఉన్నాయి. తాగే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కదండి. చెప్తుంటే ఇవన్నిటి మీద మాట్లాడమంటే మనం దాన్ని డిపెండ్ చేసుకుందాం అంటే నా దగ్గర సమాధానం లేదు. కిరణ్ దగ్గర సమాధానం అంటే ఆయన కూడా ఆయన విచక్షణ మర్చిపోతే మరి